జర్క్ అంటాం మనం బేసిక్గా. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం ఒక ఏదైనా ఒక దృశ్యాన్ని ఏదైనా చూస్తున్నప్పుడు కంటికి ఆహ్లాదంగా ఉండేది అందరికీ మనసుల్ని గుచ్చుకుంటుంది, అందరి మనసులకి గుచ్చుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ సినిమా అలాంటి సినిమా అండి ఇది. సతీష్ వేగేశ్న గారు అంటేనే ఒక మనిషే చాలా ఆహ్లాదంగా ఉంటారు. ఆయన రైటింగ్ ఆహ్లాదంగా ఉంటుంది, ఆయన టేకింగ్ ఆహ్లాదంగా ఉంటుంది. మళ్ళీ శతమానం భవతి తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో మళ్ళీ గోదావరి నేపథ్యంలో ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. ఇందులో సిగరెట్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది సినిమా మొత్తానికి. సో దాని నేపథ్యంలో జరిగాక ఒక అందమైన కుటుంబ కథా చిత్రం ఇది. సో డెఫినెట్గా గోదావరి నేపథ్యంలో వచ్చే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయవు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వారు అభిమానించి గుండెల్లో పెట్టుకునే సినిమాలు అవి. ఇంతకుముందు ఆ విషయం ప్రూవ్ అయింది కూడా చాలాసార్లు. సో మరొక్కసారి ఈ సినిమా జూన్ 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులందరి మనసుల్ని ఆహ్లాదంగా ఉండేటి చేయబోతుంది. చిత్ర నిర్మాతలు మా రవి గారికి, సుబ్బారెడ్డి గారికి జేబులు బాగా నిండాలి. వారు ఈ సినిమాతో మరిన్ని మంచి మంచి చిత్రాలు తీయడానికి వారికి ఆ భగవంతుడు కటాక్షం అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ కైలాష్ మీనన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. వెరీ నైస్ మ్యూజిక్ సార్. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు మధురం సాంగ్ మై ఫేవరెట్ ఇది సినిమాలో. పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ సినిమా తగ్గట్టుగా. అండ్ థ్యాంక్ యూ టీం అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మా రవి మరోసారి సినిమా ద్వారా మరింత రచ్చ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ. All right, wishing you all the very